బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఆ తర్వాత అది ఎంచి తీరం కూడా దాటింది. ఈ ప్రభావం కారణంగా గత 3 రోజుల నుంచి కూడాను రాష్ట్రంలోనూ, ఉత్తరాంధ్రలో కూడాను భారీ వర్షాలు కూడా పడుతున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఇప్పుడు వాయుగుండం పరిస్థితి ఎలా ఉంది? ఈ తీరం ఎప్పుడు దాటిందండి? నిన్న సుస్పష్ట అల్పపీడనం నిన్న సాయంత్రానికి వాయుగుండంగా వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత తీరంలో వరకు జరిగింది. ఈరోజు ఉదయానికి ఆ వాయుగుండం దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతంలో ముఖ్యంగా గోపాల్పూర్కు దక్షిణంగా తీరాన్ని తాకింది. ప్రస్తుతం అది టిట్లాగఢ్ అంటే ఒడిశాలోని టిట్లాగఢ్కు 90 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమై ఉన్నది. రాబోయే 6 గంటలలో అది పశ్చిమ వాయువ్య దిశలో పయనించి దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా పయనించి సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. దీనితో పాటుగా ఋతుపవన ద్రోణి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఈ వాయుగుండం మీదుగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. దీంతో పాటుగా నిన్నటి 19 డిగ్రీల ఉత్తరాక్షాంశం వద్ద ఉన్న షియర్ జోన్ ఈరోజు 20 డిగ్రీల ఉత్తరాక్షాంశం వరకు ఉత్తరంగా జరిగింది. ఈ షియర్ జోన్ కూడా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నది. ఈ కండిషన్స్ వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజులు కూడా చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 2 రోజులు పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. 3వ రోజు కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. తదుపరి క్రమేపీ తగ్గి 1-2 ప్రాంతాలకు పరిమితమై ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉన్నాయి. ఈ 5 రోజులు కూడా సుస్థిరమైన బలమైన ఋతుపవన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా జిల్లాలపై ఉండే అవకాశం ఉంది. ఇక తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు 45 నుంచి 55 గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉంది. 2వ రోజు ఉత్తర కోస్తాలో ఎక్కువగాను, దక్షిణ కోస్తాలో తక్కువగాను 40 నుంచి 50 కిలోమీటర్లు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. మొదటి 3 రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తీరం వెంబడి తీరం ఆవల కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. 4-5 రోజుల్లో తీరానికి కాస్త దూరంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మొదటి రోజు ఈరోజు కోస్తా జిల్లాల తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయడం జరిగింది. ఇక అతి ముఖ్యంగా ఈ వాయుగుండం ఉత్తర అంతర్గత ఒడిశా తీర ప్రాంతానికి దగ్గరలో ఉండటం వలన నైరుతి దిశలో దాని యొక్క రెయిన్ఫాల్ బెల్ట్ కాన్సన్ట్రేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండటం వలన మ్యాక్సిమం రెయిన్ఫాల్ బెల్ట్ పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి ఈ 24 గంటల్లో ఆస్కారం ఉంది. సార్, ఇక్కడ అది ఎల్లోలో చూపించారు కదా సార్. ఈ ఎల్లో జోన్ అంటేనే భారీ వర్షపాతం, సుమారు 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉన్న జిల్లాలు ఆ ప్రాంతాల్లో ఆ జిల్లాల్లో ఉన్నాయి. అది ఆ వర్షాలు ఎప్పుడు సార్ పడే అవకాశం? 24 గంటల్లో 24 గంటల తర్వాత తదుపరి కొన్ని రోజుల వరకు అటువంటి హెచ్చరిక లేదు. ఈ 24 గంటలకు ఎల్లో హెచ్చరిక, ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సార్, మత్స్యకారులకు ఏమైనా ప్రమాద హెచ్చరికలు అంటే వేటకు వెళ్ళొద్దని? మత్స్యకారులకు అక్కడ చూపించిన బూడిద రంగులో ఉన్న ప్రాంతాల్లో వెళ్ళవద్దని సూచనలు జారీ చేయడం జరిగింది. చూడండి, ఆంధ్ర కోస్తా తీరం వెంబడి అంతా కూడా 45 నుంచి 55 ఈరోజు, రేపు 40 నుంచి 50 కిలోమీటర్లు, ఎల్లుండి తీరానికి ఆవల, మిగతా 2 రోజులు ఉత్తర కోస్తా తీరానికి ఆవల అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొదటి 3 రోజులు తీరం అంతా, చివరి 2 రోజులు ఉత్తర కోస్తా తీరం కొంచెం ఆవల వేటకు వెళ్ళవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి తదుపరి రోజుల్లో కూడా మరొక అల్పపీడనం వచ్చే అవకాశం ఉందన్నారా? ఎంతవరకు? ఇప్పటికీ ఉన్న సాంఖ్యకీయ నమూనా వ్యవస్థల ద్వారా, మా ఎనాలిసిస్ ద్వారా తెలిసింది ఏంటంటే, విశ్లేషణ ద్వారా రాబోయే కొన్ని రోజుల్లో అనగా 24 నుంచి 27 మధ్య మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. కానీ అది కొంచెం దూరంలో, ముఖ్యంగా వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ పరిసర ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. దానికి ఎంతో గ్రేడియంట్ ఉంటే తప్ప మనకి ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉండకపోవచ్చు. కానీ పరిస్థితి ఏ విధంగా ఉందో అనేది తదుపరి రోజుల్లో, ముఖ్యంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిన తర్వాత, కన్సిస్టెన్సీ పెరిగిన తర్వాత
జనబాహుళ్యానికి తెలియజేయడం జరుగుతుంది. సార్ ఈరోజు వాయుగుండం తీరం దాటింది కాబట్టి ఇంకా ఉత్తర కోస్తాలో ఏమైనా వర్ష సూచన ఏమైనా ఉందా? అదే కదా మీకు చెప్పినట్టు కోస్తా అంతటికీ ఈరోజు పలు ప్రాంతాలలో వర్షాలు తేలికపాటి నుంచి మోస్తరు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా 24 గంటల్లో మీకు తెలిపిన 3 జిల్లాలు, ముఖ్యంగా పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. వాయుగుండ తీరం దాటిందని ఆయన రానున్న 24 గంటల్లోని కొన్ని జిల్లాల్లోని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి మత్స్యకారులు ఎవరు సముద్రంలో వేటకి వెళ్ళొద్దని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం.